నమ్మించి వివాహం చేసుకుని అత్తింట్లో నరకం చూపిస్తున్నారని, తనకు న్యాయం చెయ్యాలని ఐతానగర్ కు చెందిన చెట్టి కాంతిప్రియ విజ్ఞప్తి చేశారు. తన ఫిర్యాదు ప్రకారం పోలీసులు విచారణ జరిపించాలని కోరారు. లేకుంటే ఈ పర్యాయం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి న్యాయం కోసం ప్రాధేయపడనున్నట్లు తెలిపారు. పట్టణ ఐతానగర్ లింగారావు సెంటర్లోని అత్తగారింట బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో కాంతిప్రియ మాట్లాడారు. ఐతానగర్ నివాసి జట్టి మురళీకృష్ణకు కాంతిప్రియకు 2001లో వివాహమైంది. ఒకే ఊరు కావడంతో తన తల్లిదండ్రులు అంగీకరించారని, ఆ అమ్మాయినిస్తే చాలని చెప్పినా డబ్బు బంగారం ఇచ్చి 10వ తరగతి పాస్ అయిన వెంటనే 16 ఏళ్లకి పెళ్లి చేశారని కాంతిప్రియ చెప్పారు. పెళ్లయ్యాక తొలి కాన్పుకు పుట్టింటికి వెళ్లిన తనను బిడ్డకు 11 నెలలు వచ్చినా తీసుకువెళ్లలేదని చెప్పారు. తర్వాత తన తల్లిదండ్రులే దిగబెట్టారని చెప్పారు. దుర్వ్యసనాలకు బానిసైన భర్త తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తూ కనిపించకుండా పోతున్నాడని చెప్పారు. దీనిపై ఒకసారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు అయితే తండ్రి ఆస్తి పిల్లలకు దక్కదని మధ్యవర్తులు చెప్పడంతో ఎప్పటికప్పుడు రాజీ పడుతూ వచ్చినట్లు కాంతిప్రియ చెప్పారు. ఇన్నేళ్లైన భర్త మురళీకృష్ణ మారకపోగా తనను హింసిస్తూ నరకం చూపిస్తున్నారని ఆరోపించారు. దీనిపై కేసు పెడితే 2 టౌన్ పోలీసులు ఇప్పటికీ విచారించలేదన్నారు. తన కేసులో విచారణ జరిపించాలని, అత్తింట్లోనే తనకు ఆశ్రయం కల్పించాలని కోరారు. న్యాయం చేయకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి వేడుకుంటారని చెప్పారు. నమస్కారం అండి. నా పేరు జట్టి కాంతిప్రియ. నాకు జట్టి మురళీకృష్ణతో, ఐతానగర్ జట్టి మురళీకృష్ణతో 2001లో మ్యారేజ్ అయిందండి. అయిన తర్వాత 1 సంవత్సరం బాగానే ఉన్నారు. తర్వాత మా బాబు, పెద్ద బాబు పుట్టిన తర్వాత మా మదర్ వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారండి, ప్రెగ్నెంట్ అని చెప్పి. 11 నెలలు వచ్చినా కూడా తీసుకెళ్ళట్లేదు ఏంటని చెప్పేసి అడగటానికి మా తాతగారు, మా మదరు, నేను అందరం వస్తే మా హస్బెండ్ పొలుగు పెట్టి కొట్టి మమ్మల్ని ఇచ్చేసాడండి. అప్పుడు చేసింది మేము ఎఫ్ఐఆర్ కట్టాము. ఎఫ్ఐఆర్ కట్టి ఇచ్చేసామండి. అప్పుడు అతను పారిపోయాడు. అతను పారిపోతే ఎఫ్ఐఆర్ కట్టామండి. ఎఫ్ఐఆర్ కడితే వాళ్ళ పెద్ద మనుషులు రాజీ చివరి స్టేజీకి వచ్చేటప్పటికి కేసు, నీకు ఆస్తులు రాకుండా, నీ పిల్లలకు ఆస్తులు రాకుండా చేస్తాము, నువ్వు ఇది చేయాల్సిందే, నువ్వు రాజీ పడాల్సిందే అని చెప్పి బెదిరించారండి. సర్లే మనం ఎటు ఇదైపోయింది, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి నేను కూడా రాజీ పడి ఒప్పుకున్నానండి. ఒప్పుకున్నాక అతను మారతాడులే అని ఆశతో ఒప్పుకున్నాను. కానీ అతను మళ్ళీ యథావిధిగా మళ్ళీ వెళ్ళిపోవడము, మేము అతన్ని తీసుకురావడము, అతను తాగటము, అప్పులు చేయడము. ఇదిగోండి మా పెళ్ళి అయినప్పుడు ఇదిగోండి ఫస్ట్ నుంచి అతను ఇట్లా జుట్టు ఇట్లా పెట్టుకొని వచ్చి మోసం చేశాడు. ఇది ఒకటి ఫస్ట్. ఇదిగోండి ఫస్ట్ కేసు ఆయన మీద ఫైల్ అయిన కేసు. ఇవన్నీ ఇదేమో మేము మొన్న ముఖ్యమంత్రి గారికి పెట్టామండి. ఫస్ట్ పెట్టినప్పుడు, సెకండ్ టైం పెట్టినప్పుడు అతనికి 4.5 ఎకరం పొలం ఉందని చెప్పేసి అవి మా పిల్లలకు వస్తాయి అని చెప్పి అతను ఒప్పుకొని నేను అవి తీసుకొని వచ్చి మిమ్మల్ని చూసుకుంటానని చెప్పి ఇచ్చేసాడండి. సరే అని చెప్పి మేము మళ్ళీ రాజీ పడ్డాం. మళ్ళీ అలానే 2-3 సార్లు ఇవ్వండి మొత్తం 2 టౌన్లోనే ఇట్లా రాజీ పడుతూనే ఉన్నాం పిల్లల కోసం. పడినప్పుడల్లా అతను చేయటము ఫ్రాడు, మళ్ళీ తీసుకువచ్చి మళ్ళీ ఇచ్చేయడం అండి. అయితే విసిగిపోయి నేను మొన్న పేపర్ యాడ్ కూడా ఇచ్చానండి అతని మీద. నేను అప్పులు వాళ్ళందరూ నాకు రాకూడదు అని చెప్పేసి ఇవ్వండి. అతను రోజు తాగొచ్చి ఇంట్లో అతను దుర్వ్యసనాలకు బాగా బానిస అయిపోయాడండి. బాగా అసలు ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేయటము, ఎలా పడితే అలా తాగటము, చేయడము. పిల్లలు ఇద్దరిని నన్ను కలిసి పద్దాకులు నేను రాజీ పడతాం, అతను తీసుకెళ్తాం. ఇది ఇలా జరుగుతుందండి. విసిగిపోయి నేను మొన్న ఏం చేశానంటే బాబు గారి దీనిలో పెట్టానండి, గ్రీన్ వెల్స్లో పెడితే అది మనకి ఇక్కడ 2 టౌన్కి పంపించారు. 2 టౌన్కి పంపిస్తే సిఏ గారు ఏమన్నారంటే, నువ్వు షెల్టర్కి కదమ్మా అడిగింది, ఎఫ్ఐఆర్ కడితే మేము వచ్చి ఎంక్వైరీ చేస్తామన్నారు. సరే ఎఫ్ఐఆర్ కట్టామండి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టాం చూడండి. ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు ఆయన రావాలి కదా, సిఏ గారు అనేవాళ్ళు వచ్చి మేము ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరెవరినైతే పెట్టామో అందరినీ పిలిపించి ఆయన మాట్లాడాలి కదా. ఆయన మాట్లాడలేదండి. ఇది ఇప్పుడే కాదు, మేము కేసులు పెట్టినప్పటి నుంచి జరుగుతున్నది. మేము కేసు పెడతాము, వాళ్ళు పిలిపిస్తానంటాము, తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారో, డబ్బులు ఇస్తున్నారో మరి ఏం చేస్తున్నారని నాకైతే తెలీదు. పద్దాకుడు ఇదిగో అమ్మా అని ఫస్ట్ వెళ్ళినప్పుడు నా వైపే మాట్లాడుతున్నారు. 2 రోజులకి మళ్ళీ వాళ్ళోళ్ళు వెళ్ళి చెప్పంగానే వాళ్ళ వైపు మాట్లాడుతున్నారండి. ఇప్పుడు నేనేంటంటే అడిగేది,
మేము ఎఫ్ఐఆర్ కట్టాము, ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు విచారించాలి. ప్లస్ అదొకటి, ఇప్పుడు మేము ప్రజెంటు రెంట్కుంటుంటే హౌస్ ఓనర్ మమ్మల్ని వెకేట్ చేసేయమన్నారు. ఇవన్నీ మాకు అనవసరం అమ్మా, మీరేదో మీరే చూసుకోవాలి, మీ వల్ల మేము నష్టపోకూడదు అని చెప్పారు. ఇప్పుడు నేను నా పిల్లలు ఎక్కడ ఉండాలి? అది ఇప్పుడు నేను నా పిల్లలు రోడ్డు మీద ఉండలేం కదండి. అందుకని మాకు ఇక్కడ షెల్టర్ కావాలి. అది షెల్టర్ ఒకటి కావాలి. ఈ ఎఫ్ఐఆర్లో మేము ఎవరినైతే పెట్టామో వాళ్ళందరినీ పిలిపించి ఎస్ఐ గారు ఎంక్వైరీ చేయాలి. మరి ఎందుకు చేయకుండా ఉంటున్నారు అనేది మాకు తెలీదు. మేము మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి మళ్ళీ వెళ్తాం, మళ్ళీ వెళ్తూనే ఉంటాము. ఎస్ఐ గారి దగ్గరికి, ఎస్ఐ గారు కూడా ఇలా చేశారని చెప్తాము. ఎందుకంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి కూడా దగ్గర 15 రోజులు అవుతుంది. ఇంతవరకు కేసులో పురోగతి కూడా లేదు మాకు. అది అందుకని నాకు మెయిన్ షెల్టర్ కావాలండి. అది ఉండటానికి షెల్టర్ ఒకటి కావాలి. పిల్లల్ని చూసుకోవాలంటే నేను ఇంట్లో ఉండాలి, రోడ్డు మీద ఉండలేం కదా. పిల్లలు చిన్న పిల్లలు కాదు కదా. ఇదిగోండి చదువుకుంటున్న పిల్లలు చూడండి, ఇంత పెద్ద పిల్లలు కూడా అతను నెగ్లెక్ట్ చేసి వెళ్ళిపోయారు. రేపు వీళ్ళ ఫ్యూచర్ అనేది ఆలోచించి ఇన్నాళ్ళు అతను ఎన్ని చేసినా కూడా నేను ఊరుకున్నానండి. ఇప్పుడు నేను చేసేది ఏమీ లేదండి. అతను చేస్తే కానీ మాకు షెల్టర్ మెయిన్, నాకు షెల్టర్ కావాలండి ముందు. అది ఇక్కడ ఉండటానికి షెల్టర్ అనేది మెయిన్ కావాలి. తర్వాత నేను ఎఫ్ఐఆర్లో ఎవరినైతే పెట్టానో వాళ్ళందరినీ గారు